బ్రెడ్ గులాబ్ జామ్ తయారీ విధానం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో చక్కెర వేసుకోవాలి. కప్ చక్కెర వేసుకొని అదే కప్తోని కప్పడు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని కలబెట్టుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. తీగ పాకం రావాలి. తీగ పాకం రావాలి. 4 ఇలాచీలు దంచి వేసుకోండి. తీగ పాకం వచ్చినాక పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ బంద్ చేసి బ్రెడ్ని కట్ చేసుకొని సైడ్ మొత్తం కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని కట్ చేసి కొన్ని పాలు పోసుకుంటా మెత్తగా ముద్ద చేసుకోవాలి. స్మూత్గా ముద్ద చేసుకోవాలి. ఆ ముద్దని ఉండల్లాగా చుట్టుకోవాలి. క్రాకర్స్ రాకుండా చుట్టుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా. ఆ ముద్దల్ని పక్కకు పెట్టి మళ్ళీ కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక బాల్స్ అందులో వేయాలి. వెంటనే కలపకండి. 5 నిమిషాలు అయినాక కలపండి. బ్రౌన్ కలర్ వచ్చినాక పక్కకు పెట్టండి తీసి. గులాబ్ జామున్ని పానకంలో వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టండి. 10 నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకోండి. చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా బ్రెడ్ గులాబ్ జామ్ తయారైంది.